ఈ సీజన్ లో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. అదేంటంటే ఈ 4 క్యారెక్టర్స్ లో మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది అని చెప్పేసి. అప్పుడు ఇండిపెండెన్స్ ఎరాకి సంబంధించిన క్యారెక్టర్ ఉన్నది. ఇప్పుడు ఎందుకు మళ్ళీ అప్పుడు నేనైతే యాక్చువల్ గా అనుకున్నాను మీరు ఫీల్గా అని చెప్తారు, ఎందుకంటే జ్యువెలరీ అలా ఇష్టం కదా అని అనుకున్నాను. మీరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అంటే ఇప్పుడు కూడా నాకు అదే క్యారెక్టర్ ఫేవరెట్ అండి. ఆ కోస్టల్ లైన్ లో జరిగే స్టోరీనే నాకు ఫేవరెట్. ఛాలెంజింగ్ అండ్ కొంచెం డిఫికల్ట్ అనిపించిన క్యారెక్టర్ దేవకన్య లుక్. కానీ నా ఫేవరెట్ ఇప్పుడు కూడా కోస్టల్ లైన్ మంగళ అనే క్యారెక్టర్, వర్ణమాలలో వచ్చిన క్యారెక్టర్ ఇప్పుడు కూడా ఫేవరెట్. నాకు మీరు మాట్లాడుతుంటే నాకు కూడా ఒక విషయం గుర్తొచ్చింది. మా డాడీ కూడా పొలిటికల్, మా ఏరియాలో కొంచెం స్ట్రాంగ్. సో ఎవరైనా అడిగితే నేను ఫార్మర్ అని చెప్తుంటాను. సో ఈ సినిమాకి ఎలాంటి వైభవం లభిస్తుందని అనుకుంటున్నారు? ఫస్ట్ కాపీ చూసుకొని ఉంటారు కదా మీరు, ఎలాంటి వైభవం లభిస్తుంది? అంటే మేడం యాక్చువల్లీ ఈ దేవలోక కథ ఐ కెన్ షో ఎనీవేర్ ఇన్ ఇండియా. అండ్ వాస్కో డ గామా ఇండియాకి వచ్చిన ఆ ఎపిసోడ్ ఇండియాలో ఎక్కడ కూడా చూస్తే కనెక్ట్ అవుతారు. అలాగే ఇండిపెండెన్స్ ఎరాకి ఒక లవ్ స్టోరీ, డీప్ రూటెడ్ లవ్ స్టోరీ ఏముందో, లవ్ అనేది ఒక యూనివర్సల్ ఎమోషన్. అండ్ ఇది ఈ స్క్రిప్ట్ ఇట్స్ యూనివర్సల్ స్క్రిప్ట్. సో మీరు ఇఫ్ యు ఆస్క్ మీ వాట్ విల్ హ్యాపెన్ టు గతవైభవ, ఐ కెన్ ఓన్లీ టెల్ యూ దట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు గతవైభవ. సో ఇస్ ఇట్ ఓన్లీ ఇన్ కన్నడ అండ్ తెలుగు అది కూడా తెలీదు, ఎందుకంటే యూనివర్సల్ సబ్జెక్ట్. దిస్ కెన్ గో ఎనీవేర్. Thank you. Thank you, Andy. Thank you so much to all our media friends, and thank you to the team of Gatavaibhavam.